దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదైచనం అయినటు ఉదయకాల సమయంలో ప్రభువారు మరో చక్కటి వాగ్దానం చేత ఇదిగో మనల్ని, మన కుటుంబములను, మనకి వ్యక్తిగత జీవితములను ఆయన బలపరుస్తూ ఆయన చేయబోతేటువంటి ప్రతి కార్యం కూడా ముందుగానే తెలియజేసే దేవుడిగా ఉన్నాడు. ఎందుకు అంటే మన నోటికి మాట రాకమునిపే, మన తలంపులకు ఆలోచన రాకమునిపే సమస్య ఎరిగిన దేవుడు ఆయన. జరగబోయి ముందే ఎరిగిన దేవుడు ఆయన. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే రాబోది ముందే తెలియచే దేవుని కలిగి ఉన్నాం కనుక ఆ రాబోయేది ఏదో ఈరోజు దేవునికి తెలియజేస్తాను. ఏమిటి రాబోయేదంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆస్తి కర్తలుగా చేస్తానని, వారికి నిధులను నింపుతాను. మరి ఎవరు దేవుని ప్రేమించిన వారంటే, ఈరోజుగా వాక్యం వింటున్న నీవే, ఈ వాక్యము చెప్పబడుతున్నటువంటి నేనే, మనమే ఆస్తికి కర్తలుగా అయ్యే వారము. మన నిధులను దేవుడు నింపుతా అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగునక. ఎందుకు ఈ మాటలు నీ కోరికే నా కోరికే అని చెప్పి అంటా ఉన్నానంటే, ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 400 ఏళ్ళు భయంకరమైన శ్రమ వారికి కలుగుతూ ఉంటుంది. కలిగిన తర్వాత ఎవరైతే వారికి భయంకరమైన శ్రమ పెడతారో, వెట్టి చాకులు చేయిస్తారో, వారికి నేను తీర్పు తీరుస్తా. దాని తర్వాత మిక్కిలి ఆస్తి చేత వారు బయలుదేరి వచ్చేదారని చెప్పేసి దేవుడు ముందుగానే మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. తను ప్రేమించే వారికి అందరికీ కూడా ఆస్తికి కర్తలు చేస్తాను. ఐగుప్తులో వారు భయంకరమైన శ్రమను అనుభవించారు. ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. వారి కష్టము, వారి చెమట, వారి ప్రతి శ్వాస కూడా పని కొరకు పెట్టడం జరిగింది. వెట్టి చాకిరి చేయడం జరిగింది. కానీ దాని పిదప సమృద్ధి అయిన ఆస్తి చేత వారు బయటికి రావడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ కష్టకాలంలోంచి వెళ్ళి దేవుడికి వారు మొరపెట్టారు, అయ్యా మమ్మల్ని విడిపించండి, మా కొరకు మీరు దిగిరండి అయ్యా అని కేకలు వేరు. వారు మొరపెట్టడం, వారి మూలుగుడు అవన్నీ కూడా దేవుడు చూచి ఆకాశంలో నుంచి ఆయన దిగివచ్చి మోషేను వారి కొరకు పంపించడం జరిగింది. తద్వారా అక్కడ కూడా భయంకర శ్రమ అనుభవించారు. మోషే వచ్చిన తర్వాత కూడా ఆ 10 రకాల తెగుళ్ళు వస్తూ వారి మీద పడతా ఉన్నప్పుడు శ్రమలు ఇంకా అధికమవుతూ ఉన్నాయి. కానీ ఫరో నమ్మడం లేదు. సమస్యను పెంచుతూ ఉన్నాడు, తీవ్రతను పెంచుతూ ఉన్నాడు. మోషేను బట్టి కూడా వారు చాలా సనిగారు. అయ్యా నువ్వు రానప్పుడైతే మేము ఒకంతలుగా పనిచేసేది, కానీ నువ్వు వచ్చిన తర్వాత మాకు ఫరో మరింతగా పని పెంచుతూ ఉన్నాడు, వెట్టి చాకరి ఎక్కువ చేయిస్తూ ఉన్నాడు, మా ప్రాణాలు పోతూ ఉన్నాయని చెప్పేసి అట్లా కూడా బాధపడ్డారు. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తాడంటే, కొన్ని సంవత్సరముల తర్వాత వారు విస్తారమైనటువంటి ఆస్తి చేత వారు బయటికి వచ్చేదని వాగ్దానం చేసిన ప్రకారముగా ఒక దినము రానే వచ్చింది. విస్తారమైన ఆస్తి చేత వారు బయటికి రావడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన ఏక వాగ్దానము కూడా ఆయన తప్పడు. ఆయన తీసుకున్న కాల పరిమితి చొప్పున నిర్ణయ కాలము ప్రకారముగా నిశ్చయంగా జరిగించడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా జీవితంలో కూడా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబ వ్యవస్థలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా అలనాడు ఇశ్రాయేలుల పక్షంన కార్యం చేసిన దేవుడు మన పక్షంలో కార్యం జరిగించబోతా ఉండడని సెలవిస్తూ ఉంటున్నాడు. ఆనాటి కాలంలో ఆయుష్కాలం ఎక్కువ కాబట్టి అన్ని సంవత్సరాలు శ్రమపడి ఉన్నారు. ఈనాటి కాలంలో మనకు ఆయుష్లు తక్కువ కాబట్టి తక్కువ సమయంలోనే దీవింపబడతాం. దేనికి మహిమ కలుగును గాక. ప్రతి దానికి కూడా దేవుడు కాలమును నిర్ణయించి పెట్టాడు. నా ప్రియ దైవజనమా, దేవుని జనాంగమా, ప్రభు మీ యొక్క సమస్యలకు కూడా ఒక నిర్ణయ కాలము పెట్టి ఉన్నాడు. ఆ నిర్ణయ కాలములో ప్రభు మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేయబోతా ఉన్నాడు.
మీ నిధులను నింపబోతా ఉన్నాడు. దేనికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రతి దానికి కూడా సమయము. మాకు తెలిసినటువంటి ఒక సహోదరుని కుటుంబం ఉన్నారు. వారికి వివాహం అయినది మొదలుకొని చాలా కష్టకాలంలో వారు బ్రతికారు. ఇరుకులో వారు బ్రతికారు. ప్రతి దాన్ని చంపేసుకుంటూ బ్రతికారు. కానీ ఒక సమయం వచ్చింది. విస్తారమైనటువంటి ఆశీర్వాదమును వారు చూడడం జరిగింది. దేనికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ విషయంలో కూడా ఒక విస్తారమైనటువంటి ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. దాని కొరకే నీకు ముందుగా ఈ లేఖన భాగం తెలియజేస్తా ఉన్నాడు. దేని కొరకంటే నువ్వు ధైర్యంగా ఉండడానికి, బలముగా ఉండడానికి, నిరీక్షణ కలిగిన జీవించడానికి. నిరీక్షణ లేని జీవితాలు ఈ లోకంలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. మా బ్రతుకులు ఇంతే, మా జీవితం ఇంతే, ఎట్లా పోతుందో కాలం మేము కూడా గట్టినే పోతాం అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఒక విశ్వాసి కూడా ఈ మాట మాట్లాడారు, సార్ కాలం ఎట్లా పోతా ఉన్నదో మేము కూడా గట్టినే పోతున్నాం సార్. అంటే వాళ్ళకు నిరీక్షణ అనేది లేదు. భవిష్యత్తు గురించినటువంటి నిరీక్షణ లేదు. నిరీక్షణ ఉండేదంటే ఆ రకంగా మాట్లాడరు. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు మనకు నిరీక్షణకు ఆధారభూతుడుగా ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఆ నిరీక్షణ ఏంటంటే దేనికో నిరీక్షించాలంటే దేవుడు మనకి ఏదో వాగ్దానం చేస్తామో దాన్ని స్వతంత్రించుకునే విషయంలో మన నిరీక్షణ గల వారమై ఉండాలంట. నమ్మకం కలిగిన వారుగా ఉండాలి. నిన్న దినం నేర్చుకున్నాము. వారి కార్యం నెరవేర్చబడ్డ ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, నమ్మకం కలిగి ఉన్నారో వారి కార్యం నెరవేర్చబడ్డది. ఈరోజు నువ్వు ఆ ఒక ఆస్తికి కర్తగా నువ్వు కావాలి అన్నా, నీకు నిధులు దేవుడు నింపాలి అన్నా కూడా దేవుడు చెప్పేది అదే. ఒక నిర్ణయ కాలం ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు నిర్ణయ కాలం ఉన్నది. అబ్రహాము దీవించబడిన ఒక నిర్ణయ కాలం ఉన్నది. యోసేపు దీవించబడిన ఒక నిర్ణయ కాలం ఉన్నది. యోబు రెండవ దీవెన పొందుకు ఒక నిర్ణయ కాలం ఉన్నది. దావీదు కూడా ఒక నిర్ణయ కాలంలో ఆయన అభిషేకించబడ్డాడు, రాజుకు నియమించబడ్డాడు. శత్రువుల చేత ఎన్నో ఆటంకాలు, మరణకరమైన వేదనలు వచ్చినప్పుడు కూడా ఆ సమయంలో ఆయన నియమింపబడ్డాడు. దానికి మహిమ కలుగును గాక. దానియేలు కూడా ఒక సింహాసనం ఎక్కడానికి ఆయనకు కూడా భయంకరమైన శ్రమలు వచ్చినాయి. కానీ దాని తర్వాత పిదప సింహాసనం ఎక్కడం జరిగింది. శద్రకు, మేషకు, అభిజ్ఞలో కూడా ఒక భయంకరమైన శ్రమ వచ్చింది. దాని తర్వాత వారు నియమించబడ్డారు అధిపతులుగా. దేనికి మహిమ కలుగును గాక. ఈరోజు యొక్క భయంకరమైన శ్రమల వెనకాల కూడా నీకంటూ దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం పెట్టినాడు కనుక నా ప్రియ దైవజనమా, దేవుని జనాంగమా, ప్రభు నిన్ను ఆశీర్వాదానికి కర్తగా చేయబోతా అన్నాడు. నీకు నిధులు నింపబోతా ఉన్నాడు. ధైర్యం కలిగి, నమ్మకం కలిగి, నిరీక్షణతో మనం ముందుకు సాగుతూ ఆ వాగ్దానమును మనందరి జీవితంలో స్వతంత్రించుకుందాము. దేవుడికి వాగ్దానం అందరి జీవితంలో నిశ్చయంగా నెరవేర్చను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో చక్కగా సూటిగా మాట్లాడో ప్రభానికి వందములయ్యా. ఈ లోకంలో ప్రభు ఏమి చేసినా కూడా తనకి తగిన సమయం ఉంది ప్రభా. అవునయ్యా, ఉదయకాల సమయంలో మేము పనికి వెళ్తే సాయంత్రానికి మాకు కూలి ఏ రీతిగా వస్తూ ఉన్నదో, ఒక మాసం మొత్తం మేము డ్యూటీ చేస్తే ప్రభా మాసాంతరమున నా తండ్రి మాకు ఏ రీతిగా జీతం వస్తుందో నా ప్రభా, అలాగే ప్రభా నీ యందు ఉన్నటువంటి మాకు కూడా ఈ శ్రమల పిదప నా తండ్రి ఒక చక్కటి ఆశీర్వాదం ఉండదని మా ముందు ఇశ్రాయేలుని పెట్టి ఉన్నావు, యోసేపుని పెట్టి ఉన్నావు, దానియేలుని పెట్టి ఉన్నావు, దావీదు పెట్టి ఉన్నావు, అబ్రహామును పెట్టి ఉన్నావు ప్రభు. నీకు వందములు తండ్రి. ఇదిగా మేము కూడా ఒకప్పుడు ఒక కాలమునకు కొంతమంది జనులకు ప్రభు మేము కూడా ఒక మాదిరిగా ఉండబోతున్నాం అనే విషయం మాకు స్పష్టంగా తెలియజేస్తా ప్రభునికి వందములయ్యా. నిశ్చయంగా మాకు జీవితంలో ఒక గర్భఫలం విషయంలో ప్రభును మార్గము తెరవండి తండ్రి. ఆస్తికి కర్తగా చేయండి. నా పిల్లల అనే ఆస్తికి నేను కర్తగా నేను నిలబడాలి ప్రభువ. వివాహం అనేటువంటి నా భార్య కొరకు, నా భర్త కొరకు నేను ఒక ఆస్తిగా నేను మిగిలబడాలి ప్రభువ. నా కుటుంబ వ్యవస్థ నేను నింపుకోవాలి ప్రభువ. వ్యాపారం అభివృద్ధి చెందాలి ప్రభువ. రోగములు, దీర్ఘాలకి వ్యాధులను తొలగించి వేయబడాలి ప్రభు. ఉద్యోగం అనే ఒక లేమి ఆ కొరత నాకు తీర్చివేయబడాలి ప్రభు. సమృద్ధిని దీవించి నింపబడాలి ప్రభు. కోర్టు కేసులు కొట్టివేయబడాలి ప్రభు. నిందల అవమానాల నుంచి విడిపించబడాలి ప్రభు అని ఇటు ప్రార్థనల ప్రభు ఎంతో ఏకీవిస్తున్న ప్రభు. ఏది మేము పదవులను పలికి ఉన్నా ప్రభు నిశ్చయంగా అవన్నీ కూడా నీకు బిడ్డల జీవితంలో నెరవేర్చబడును కాక నేను ప్రార్థించడం నా తండ్రి. నీ బిడ్డలందరూ కూడా అతని ప్రార్థన విషయంలో నా తండ్రి అవసరం ఏదో తెలియజేస్తున్నారు ప్రభా. ప్రతి అంశం మేము ప్రతిరోజు మేము ప్రార్థన పెడుతున్నాం తండ్రి. కుటుంబ వ్యవస్థ నిర్మించి పట్టుకు నా తండ్రి. ఒక మంచి నాయకుడిగా, పోషకుడుగా, ఒక యజమానుడు ఉండుటకు నా తండ్రి నీవే నడిపించండి. ప్రతి కుటుంబ రక్షణ నడిపించండి తండ్రి. నీకే వందములయ్యా.
రక్షణ కుటుంబ రక్షణ అందించండి. విడుదల విమోచన ప్రభు అందించండి అయ్యా. ఈ వాగ్దానం వింటే ప్రతి కుటుంబంలో తండ్రి, ప్రతి వ్యక్తి జీవితాల ప్రభువ నూతనమైన కార్యము తను జరించబట్టకు సహాయం దయచండి. ఈ పరిచయ ప్రభు నానాటికి నా తన అభివృద్ధి చెందాలి ప్రభా, విస్తరింపబడాలి ప్రభా. ఈ మాటలు ఉంటే ప్రతి ఒక్కరి జీవితాల ప్రభు అసాధ్యమైన ప్రతి కార్యం కూడా సాధ్యంగా మార్చివేయబడాలి ప్రభు. నీ కృపచిత్తతని నీవే నింపండి. నీ బిడ్డల ప్రభు ఎంతగానో ఎదింపజేస్తుందికి వందనం తెలియజేస్తుంటున్నాం తండ్రి. ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నదికి వందనం తెలియజేస్తుంటాను. ఈ పరిసర ద్వారా ప్రభావం కాల్ చేసిన ప్రభావ అనేకులు నా తండ్రి బ్లెస్ అవుతున్నారు తండ్రి, విడిపించబడుతున్నారు, బాగు చేయబడుతున్నారు ప్రభు. నీకు వందములయ్యా. వారిని బట్టి ప్రభు నీకు మాత్రమే సమస్త విధుల మహిమగంత ప్రభావాలు తండ్రి చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. ఇంకా దీన్ని మీరు లేవనెత్తి మీరే మహిమ పొందుకోగలను ఆరోపిస్తారు. చెప్పబడే ప్రతి వాగ్దాన ప్రభ నీ బిడ్డ జీవితాల్లో నెరవేర్చబడాలి ప్రభు, ఆదరించబడాలి, ఓదార్చబడాలి, ధైర్యపరచబడాలి ప్రభు. విశ్వాసాలు స్థిరంగా నిలబట్టుకు నీ కృపచేత నీవే నింపి మహిమను పొందుకోగలను ఆరోపిస్తాం. యేసుని శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేనికి మాత్రం మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం కొరకు, పరిచయ కొరకు, మా కొరకు తప్పక ప్రార్థిస్తున్నారు నమ్ముతూ ఈ మాటలు ముగిస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.